అందరికీ వందనాలు. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వరకున్న వచనాలు చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలీయుల చరిత్రలో వారిని భయంకరమైనటువంటి బానిసత్వము నుండి ఐగుప్తు నుంచి విడిపించి కనాను దేశమునకు నడిపించిన నాయకుడైన మోషే గురించి ఇక్కడ మనము చదివి ఉన్నాము. ఆయన పెద్దవాడైనప్పుడు అనగా లోకం యొక్క స్థితిగతులను తెలుసుకున్న తర్వాత ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ నిర్ణయం అంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదట. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ లోక సంబంధంగా ఆయన ఎంతో ఐశ్వర్యవంతునిగా, ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అన్ని భోగభాగ్యాలు అనుభవించవచ్చు. కానీ వాటికంటే విలువైనది పరలోకమందు కలిగే గొప్ప బహుమానమని ఆ బహుమానం వైపు దృష్టి పెట్టి దేవుని ప్రజలతో నింద అనుభవించడము మేలుగా యోచించాడు. ఎంత విలువైనటువంటి తీర్మానం మోషే గారు తీసుకున్నారనేది ఇక్కడ మనము గ్రహించాల్సిన వాస్తవమై ఉన్నది. ఈ మాటలు వింటున్నప్పుడు నేటి యువతరం గుర్తుపెట్టుకొని, మీరు యవ్వన కాలంలోనికి వచ్చిన తర్వాత, మీ విద్యాబుద్ధులన్నీ పూర్తయిన తర్వాత మోషేలాగా ఒక మంచి శాశ్వతమైన స్థిరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. అలాంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.